ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు మద్దతుగా హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మల్లెచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ నియోజకవర్గ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, పీసీసీ కార్యదర్శి కేడం లింగమూర్తి, జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, కో కన్వీనర్ ముక్కెర సంపత్ కుమార్, మిత్రపక్షాల ప్రజా సంఘాల నాయకులు కొయ్యడ కొమరయ్య, వడ్డేపల్లి మల్లేశం, బంక చందు, పశ్చిమట్ల రవీందర్ గౌడ్, వెన్నరాజు, మార్క అనిల్ గౌడ్, పెరుమల్ల నర్సాగౌడ్, పోలు సంపత్, జక్కుల రమేష్, బొమ్మగాని హరిబాబు, పోలోజు రవీందర్, చందుల వీరసోమయ్య, ఐలేని మల్లారెడ్డి, ఠాగూర్ భగవాన్ సింగ్, ఐలేని సంజీవరెడ్డి, పత్తుల రవీందర్, పోతగంటి బాలయ్య, నాంపల్లి సమ్మయ్య, గడపె బాలు, మైదంశెట్టి వీరన్న, సంగకుమార్, పూదరి శ్రీనివాస్, బెజ్జంకి బాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమానుషంగా వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయిస్తూ, రబ్బర్ బుల్లెట్ చేయిస్తూ, వాటర్ క్యానన్లు ఉపయోగిస్తూ అనేక విధాలుగా రైతుల్ని చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఇప్పటికి కూడా చర్చలు అని చెప్తూనే కాలయాపన చేస్తూ చర్చలు సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి ఒకటే దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా హుస్నాబాద్ కేంద్రంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రైతులు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి అని అంటే నరేంద్ర మోడీ గద్దె దిగిపోవాలి. పొరపాటున కూడా మూడోసారి నరేంద్ర మోడీ గద్దెనెక్కవద్దు. నరేంద్ర మోడీ గద్దెనెక్కితే మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తప్పవు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తమై మేల్కొని రైతుల రక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. భవిష్యత్తులో అది రాకుండా చూడాలి. అప్పుడే రైతులకు రక్షణ ఉంటుంది. అప్పుడే రైతులకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా గిట్టుబాటు ధర వస్తుంది. వాళ్ళ గిట్టుబాటు ధరలకు సంబంధించి పార్లమెంట్లో చట్టం చేయాలి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టి వచ్చే ప్రభుత్వం ద్వారా పార్లమెంట్లో గిట్టుబాటు ధర కోసం చట్టం తెచ్చుకుందాం. అందుకోసం మనమంతా రైతాంగానికి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలను అండగా నిలబడదాం. రైతుల్ని రక్షించుకోవడానికి, వాళ్ళ పోరాటానికి సంఘీభావంగా మనమంతా ఢిల్లీ రైతాంగ వీరులకు ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి ఇచ్చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరించే క్రమం లోపల పంజాబ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు ఈ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజంగా అంతకుముందు అనేక చర్చలు జరిగినాయి. ఒక రైతు ఉద్యమమే మహాసంగ్రామ ఉద్యమంగా మారింది. అంటే 2020 సంవత్సరం లోపల 3 నల్ల చట్టాలను, వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే అప్పుడు రైతులు మహా ఉద్యమం చేసి వాటిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేత విరమింపజేసే విధంగా పోరాటం చేసింది. మరి ఆ క్రమం లోపలనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేది 750 రైతులను చంపివేసింది. దాదాపుగా 80,000కు పైగా రైతులపైన కేసులు ఉన్నాయి. అయితే 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేసినప్పటికీ కూడా మరి రైతులకు కనీసం మద్దతు ధర అనేది ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలి. అదేవిధంగా రైతులకు పెన్షన్ నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా 2022లో రూపొందించిన విద్యుత్ శ్రవణ బిల్లును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా చనిపోయిన రైతుల యొక్క స్మారక స్థూపాలను నిర్మించాలి. తర్వాత అదేవిధంగా చనిపోయిన అమరుల రైతుల కుటుంబాలకు పరిహారము, పునరావాసం కల్పించాలనే డిమాండ్తో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఆశకొచ్చి మొన్న కూడా ఈ నెల ఫిబ్రవరి 8వ తారీఖున చర్చలు జరిగినాయి, సఫలం కాలేదు. అదేవిధంగా 12వ తారీఖున కూడా చర్చలు జరిగినాయి, సఫలం కాలేదు. అప్పుడు వాళ్ళు 13వ తారీఖున పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులందరూ కూడా చలో ఢిల్లీ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానివల్ల ఢిల్లీ చేరుకోకుండానే పంజాబ్, హర్యానా సరిహద్దు లోపలనే ఆపివేసి ఇష్టం వచ్చి నీటి లోపల బాష్పగోళాలు తర్వాత విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ క్రమం లోపల ఒక రైతు కూడా గుండెపేటుతో క్యాన్సింగ్ అనే ఒక రైతు కూడా మరణించడం జరిగింది. దాదాపుగా 70 మంది రైతుల మీద కేసులు పెట్టడం జరిగింది. నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే ఎందుకు కనీసం మద్దతు కల్పించడం లేదు? అంటే ఆదాని, అంబానీ లాంటి కార్పొరేటర్లకేమో 14 లక్షల కోట్ల రుణమాఫీ చేస్తారు. మరి కేవలం
దేశానికి వెన్నెముకైన మరి ప్రజలకు అన్నం పెట్టే ఈ రైతన్నకు ఎందుకు మీరు ఈ రైతు అనుకూల నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మనం వెంటనే మనం వచ్చే ఎన్నికల లోపల ఓడించే ప్రయత్నం చేయాలి. ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం, ఇది మనువాద ప్రభుత్వం, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, మొత్తంగా ఇది ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా, మనం కనుక చూస్తే మనకి ఏమైతుంది అనుకుంటే రేపు మనకు వచ్చేంత వరకు కూడా తెలియదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను మనం వ్యతిరేకిస్తూ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల లోపల ఇది చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఈ రైతులకు సంఘీభావంగా ఈరోజు మనం ర్యాలీ ఇవ్వడం జరిగింది. పేపర్లో చూసినాం, ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు తన గద్దె మాత్రం స్థిరంగా ఉంటుంది, గ్యారంటీ ఉన్నది. అది ప్రపంచ ప్రజలకు అందరికీ తెలుసని కూడా ఇవాళ ఒక వీళ్ళ స్టేట్మెంట్ ఇవాళ పేపర్లో చూసాం. మోడీ గారి ఎంత సిగ్గులేని పని అంటే మరి నీకు గద్దె గ్యారంటీ, మరి రైతులు బాధితులు వీళ్ళకి వ్యవసాయం ఇది ఒక గ్యారంటీ అయింది. ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది నీకు కార్లు ఉన్నా, బస్సులు ఉన్నా, టెలిఫోన్లు ఉన్నా, ఫ్లూట్లు ఉన్నా, ఇవున్నా తిండి అయితే కావాలి. తిండిని అంటే ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి వర్గం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి రైతులు, రైతు కూలీలు. వీళ్ళ పట్ల ఇంత సాచివేత ధోరణి ఎందుకు, ఇంత అణిచివేత ధోరణి ఎందుకు? సామరస్యపూర్వకంగా నువ్వు చర్చలు జరిపేటువంటి స్థితిలో మీరు లేరా? దేశంలో ఒక 60% ప్రజలు వ్యవసాయ రంగంలో బతుకున్నటువంటి వాళ్ళు, అది కూలీగానా లేదా కూలుకు యజమానులుగానా ఏ రకంగా ఉన్నా ఇలా గ్రామ ప్రజలు ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి రంగం. ఇందులో మొత్తం గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అయితే 2021 నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల గురించి చెప్పారు. ఒక 3 చట్టాలు తీసుకొస్తే వాటిని రద్దు చేయడం కోసం ఎంత త్యాగం చేసినారంటే, ఈ సందర్భంగా మేము హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పక్షాన, అంత ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన వాళ్లకు జోహార్లు అర్పిస్తున్న చనిపోయిన వాళ్ళకు, 2021లో జరిగినటువంటి ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళకు, ఇవాళ జరుగుతున్నటువంటి ఉద్యమానికి కూడా మద్దతు తెలుపుతూ వాళ్ళకి తల వంచి వందనాలు చేస్తున్నాం. ఎందుకనంటే దేశానికి వెన్నుముక రైతు. ఇప్పుడు రైతులు సరే 3 చట్టాల గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ అవి రద్దు చేసుకున్నారు, కానీ వాటి ప్రమాదం మాత్రం కోరే. ఎందుకంటే ఇప్పటికీ రైతు సంఘాలతోని ఒక సఫలీకృతమైనటువంటి చర్చలు జరపడానికి ఇష్టపడడం లేదు. వాటిని సాగదీస్తూ చివరికి రైతాంగం యొక్క అసహనం వాళ్ళు కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఉద్యమాలకు వచ్చిర్రు. మరి ఇవాళ వాళ్ళు కోరుతున్నాయి కూడా ఇంతకుముందు చెప్పినట్టు, వాళ్ళు స్వామినాథన్ కమిటీ ఈ ప్రభుత్వాలు చేసి స్వామినాథన్ కమిటీ అమలు చేయమంటారు. స్వామినాథన్ కమిటీ స్పష్టంగా చెప్పింది ఏంటిదంటే, ఒకటి మద్దతు ధర కల్పించడం. ఆ మద్దతు ధర అంటే ఏంది? కనీసంగా పెట్టుబడి పెట్టిన దాంట్లో ఒక 50% మిగిలాలి వాళ్ళకు. ఇంకో 10,000 పెట్టుబడి పెడితే ఇంకో 10,000 రావాలి. ఆ రకమైనటువంటి ఆలోచన మద్దతు ధర కల్పించాలి. అట్లాగే చాలా ఉత్పత్తులు, పప్పులు కానీ నూనెలు కానీ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాల నుంచి మనం తీసుకొచ్చుకుంటాను, దిగుమతి చేసుకుంటాను. కేవలం ఇవాళ వరి ఉన్న మక్క మీద మాత్రమే మనం ఆధారపడుతున్నాం. చివరికి గోధుమలు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, మద్దతు ధర లేకపోవడం వల్ల, వాళ్ళ పంటలకు రక్షణ లేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు అనివార్యంగా వీటిని పండించలేదు. అందుకే పప్పు దినుసులు కానీ మిగతా నిత్యావసరమైనటువంటి ఆహారానికి సంబంధించిన వాటికి ఎక్కువ మద్దతు ధర కల్పిస్తే పంటలు పండిస్తామని స్వామినాథన్ చెప్పినట్టు. అట్లాగే దాంట్లో ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో 700 పైగా మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలనేది ఒక డిమాండ్. అట్లాగే నష్టపరిహారం కల్పించాలని. వేలాది మంది బాగా దెబ్బలకు గురైనరు, కాళ్ళకు ఏళ్లకు దెబ్బలాకి ఇరిగిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్లకు నష్టపరిహారం కల్పించాలని ఒక డిమాండ్ ఉన్నది. చివరికి చాలా ఘోరమైన పరిస్థితి ఏంటని అంటే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే కార్పొరేట్ వ్యవస్థలు వీళ్ళు చేస్తున్న కుట్ర ఏంటిదే అని అంటే, మొత్తం కల్తీ మందులు, కల్తీ విత్తనాలు విపరీతంగా ఉత్పత్తి చేసి అది రైతాంగం మీద పడేస్తే అవి ఇష్టం ఉన్నట్టుగా వాడడం వల్ల ఇవాళ దిగుబడి తగ్గిపోయి భూసారం అంతా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది.
ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక రైతుల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఒక సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలనేది దీని సారాంశం. ఈ సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయడం ద్వారా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనకు స్వతంత్రంగా ఆహారం ఉత్పత్తి చేసుకొని మన ప్రజలకు అనుకూలంగా అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుకోవడం, భూమిని రక్షించుకోవడం, వాతావరణాన్ని రక్షించుకోవడం. ఎందుకంటే ఈ విషతుల్యమైనటువంటి విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల చాలా రోగాలు వస్తున్నాయి. ఇవన్నిటితో పాటు లాస్ట్కు వాళ్ళు చెప్తుందంటే, మేము ఇవాళ ఉపాధి హామీ పథకం ఉన్నది. ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయమని కోరింది. ఎందుకనంటే ఇవాళ విపరీతమైనటువంటి ధరలు పెరుగుతున్నాయి. రైతు కూలీ రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి రేట్లు పెట్టాలి. అవిపైనా గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి అనుబంధం చేసినట్టయితే, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధాన్ని చేసినట్టయితే ఒక సగం ప్రభుత్వం ఇస్తుంది, ఒక సగం రైతు ఇచ్చే అవకాశం, దాంతోపాటు కొంత పెట్టుబడి తగ్గే అవకాశం. వీటిని అమలు చేయాలని వాళ్ళు దీంట్లో ఏమున్నాయి తప్ప ఏమన్నా కోట్లు అడిగారు. అవి ఒక్కొక్కరికి కోటి రూపాయలు 2 కోట్లు మాకు ఇంజనీర్ చెప్తారా? మేము ఉత్పత్తిలో ఉన్నాం, కష్టపడుతున్నాం, శ్రమ కోరుతున్నాం, చెమటోరుస్తున్నాం, పొద్దు తెల్లం దాకా రాత్రంతా డే అండ్ నైట్ మేము పనిచేస్తున్నాం. పనిచేసినందుకు తగినటువంటి ఒక ఆదాయం రావాలనేటువంటి ఒక వ్యవసాయ రంగంలో ఒక పద్ధతిని రావాలని ఇలా మొత్తం రైతు సంఘాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో మరి మనం ఢిల్లీ దాకా పోయి మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి ఇలా గత మూడు సార్లు చర్చలు జరిగినాయి, విఫలమైంది. నిన్న కూడా విఫలమైంది. ఇవాళ మళ్ళీ మనం అందుకే చిన్న నిరసన ప్రోగ్రాం ఇక్కడ హుస్నాబాద్లో పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఈ వారం రోజుల్లోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా తీసుకు